శ్రీమదాండాల దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతి రామానుజాయ నమః. ఈరోజు మనం తిరుప్పావైలో 8వ పాసురాన్ని చదివి దాని అర్థాన్ని తెలుసుకుందాం. கீழ்வானும் வெள்ளென்றும் எருமை சிறுவீடு மேய்வான் பரந்தரகான் மிக்குள்ளை பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் நின்று கோது களமுடைய மாவாய் பிளந்தானே மல்லறைய மாட்டிய தேவாதி தேவனை சேன்றும் யாம் சேவித்தால் ఆవా వెండ్రాయిందరులేలో ఎంబావాయ్. అమ్మవారు ఈరోజు కూడా ఒక గోపికని లేపుతూ తెల్లవారింది అనడానికి కొన్ని గుర్తులు చెప్తున్నారండి. చాలా బాగుంది. తూర్పు దిక్కు పూర్తి తెల్లవారినదమ్మ, కొట్టాల పశువులు మేతకెళ్ళినవమ్మ, స్వామికి సేవకెళ్ళు గోపికలను నిలిపి నిన్ను పిలుచుట కొరకే వచ్చి నిలిచి తినమ్మా, సేవాభిలాషిని వేవేగ లేలెమ్ము, చాణూర మల్లుర తగ రక్కసుల ధరణ ధనుమాడిన స్వామి దేవుదరికి చేరిపాడిన ఎడల కృప చేయునమ్మా, నోము భక్తితో నీవు చేయదలిచితివేని అభిప్రాయము మాది యోచించి రమ్మిదే. స్వామి సేవ యందు ఆసక్తి కల యువతిని మేల్కొల్పటం. ఓ యువతి మేల్కొనవే, తూర్పున ఆకాశం తెల్లబడింది, పచ్చిక బయళ్లలో మంచుచే కప్పబడిన పచ్చికలు మేస్తూ పశువులు స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. స్వామి వారిని దర్శించుకునే కోరికతో నిన్ను లేపకుండానే వెళ్ళే వారిని దారిలో నిలిపి ఆపి ఉంచి నిన్ను పిలుచుటకై మేము వచ్చి వేచి ఉన్నామమ్మా. శ్రీకృష్ణుని సేవయందు ఆసక్తి కల ఓ సుందరాంగి, మేలుకొని మాతో కలిసి పూజకు రావలసినది. చాణూర ముష్టికులను, పేరుగల రాక్షసులను, మల్ల వీరులను మట్టుపెట్టి విలసిల్లు విష్ణుమూర్తిని చేరి పరిపరి విధాల పరమగానముతో కీర్తించినచో ఆ స్వామి అయ్యో వీరు ఇందరు వచ్చినారే అని అత్యంత కరుణతో మనలను అనుగ్రహిస్తాడు. కనుక ఓ గోపిక, మేలుకొని వ్రతమాచరణకు మమ్ము అనుసరించమ్మా. చక్కటి గానాలు పెట్టుకొని మనం రోజు కృష్ణ భజన చేసి తరిద్దాం. గోవర్ధన గిరిధారి, గోవర్ధన గిరిధారి, గోపీ మానస చోరీ, గోవర్ధన గిరిధారి, నరకాసుర సంహారీ, నరకాసుర సంహారీ, మురళీ మానస యదుచారీ, మురళీ మానస యదుచారీ, జగమెరిగిన సూత్రధారి, జగమెరిగిన సూత్రధారి, జగతికి నీవే ఇహదారి, జగతికి నీవే ఇహదారి, గోవర్ధన గిరిధారి, గోపీ మానస చోరీ, గోవర్ధన గిరిధారి. శ్రీమద్ ఆండాల దివ్య తిరువడిగలే శరణం.